హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పాట్నీ సింధీ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బోట్ల సహాయంతో స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు. మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నారు. నాలా రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోవడంతో ముషీరాబాద్ పద్మా కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరింది. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, నిన్న కురిసినటువంటి వర్ష బీభత్సానికి ఇటు భాగ్యనగరం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సిటీలో దాదాపు లోతట్టు ప్రాంతాలు ఇటు సికింద్రాబాద్ ప్యాట్నీ కానివ్వండి, దాంతోపాటు ఇటు ముషీరాబాద్ లో ఉన్నటువంటి పద్మా కాలనీ లాంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎక్కడికక్కడ ఇటు మోటార్ల సహాయంతో వాటర్ అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కురిసినటువంటి దాదాపు 10 సెంటీమీటర్ల వర్షానికి ఇటు నగరంలో దాదాపు అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ ప్యాటీలో ఉన్నటువంటి సింధీ కాలనీలో ఉన్నాను. సో సింధీ కాలనీ దగ్గర మనం చూడొచ్చు పూర్తిగా ఏ విధంగా వాటర్, డ్రైనేజ్ వాటర్, దాంతో పాటు వరద నీరు అంతా కూడా మిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపు మోకాళ్ళ లోతు వర్షపు నీరు అంతా కూడా చేరినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో అత్యధికంగా ఇటు హైదరాబాద్ లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కూడా ఇటు ప్యాటీలో ఉన్నటువంటి సింధీ కాలనీలో మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే ఏదైతే ఇటు మోటార్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ మోటార్లతో ఎక్కడికక్కడ కూడా వాటర్ అంతా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఆఫీసుల్లో కూడా వర్షం నీరు చేరడంతో ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్ళేటటువంటి వారు. సో మొత్తం ఆఫీసుల్లో కూడా మొత్తం వాటర్ చేరిపోవడంతో మొత్తం నీట మునగడంతో వీళ్ళంతా కూడా ఒక కార్యాలయాలకు వెళ్ళాలా లేదనే పూర్తిగా ఒక డౌట్ లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఇటు ప్యాట్నీ కానివ్వండి, దాంతోపాటు పికెట్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పైన చీడిమెట్ల, చింతల్, సూరారం నుంచి వచ్చేటటువంటి హెవీ వాటర్ అంతా ఎక్కడికక్కడ కూడా మొత్తం నీట మురుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏపీ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. మోటార్ల సహాయంతో మొత్తం వాటర్ అంతా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇటు మనం చూస్తున్నామో పికెట్ నేల మొత్తం నిండినటువంటి పరిస్థితి. ఇటు పికెట్ నేల పూర్తిగా నిండడంతో ఇటు సింధీ కాలనీ కానివ్వండి, దాని పక్కన ఉన్నటువంటి ప్యాట్నీ కాలనీలు అంతా కూడా వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాము ఇటు మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికీ ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఇటు భాగ్యనగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.